రాను రాను ఆ పిచ్చి మరీ ముదిరిపోయింది. మనం ఇంత సినిమా పిచ్చోళ్ళో మనకు తెలిసి అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు వాళ్ళ సినిమాల్ని మన తెలుగులో రిలీజ్ చేసి డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోతున్నారు. మనం మాత్రం ఎక్కడి నుంచో వచ్చిన వాడి ప్రోడక్ట్ అని చూసి దాన్ని హిట్ చేసి వాడిని డబ్బున్నవాడిగా చేసి వాడిని గొప్ప స్థాయిలో పెట్టి వాడిని పంపిస్తున్నాం. కానీ మనం మాత్రం మధ్యతరగతిలోనే ఉండిపోతున్నాం. అలా అని సినిమాలు చూడొద్దు అనట్లేదు, చూడండి, కానీ సెలెక్టివ్గా చూడండి. ఎంటర్టైన్మెంట్ కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి అండ్ దాన్ని లిమిట్లో పెట్టుకోండి. ఒకప్పుడు సినిమా అంటే ఒక ఆర్ట్ ఏమో, బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సినిమా అంటే బిజినెస్సే. సామాన్యుడి జేబు నుంచి డబ్బు గల్లంత చేయడానికి వాడే ఒక మాయా ప్రక్రియ ఈ సినిమా. లేదు ఎప్పటికీ సినిమా ఈజ్ ఏ నాట్ అనుకుంటే గుండెల మీద చేసుకుని చెప్పండి, మీలో ఎంతమంది మిథునం అనే సినిమాని థియేటర్లో చూసి హిట్ చేశారో చెప్పండి. మీలో ఎంతమంది నా ఆటోగ్రాఫ్ అనే సినిమాని థియేటర్లో చూసి హిట్ చేశారో చెప్పండి. మీలో ఎంతమంది గౌతమ్ నంద అనే సినిమాని థియేటర్లో చూసి హిట్ చేశారో చెప్పండి. అంతెందుకు రీసెంట్గా రిలీజ్ అయిన 23 అనే మంచి సినిమాని ఎంతమంది థియేటర్లో చూసి హిట్ చేస్తున్నారో చెప్పండి. మే 16 రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఏ థియేటర్స్లోనూ లేదు. నాకు తెలిసి వేళ్లతో లెక్క